నమస్తే, వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ స్పెషల్ టాక్ షో ది యాంకర్ విత్ రాజేంద్ర. నమస్తే. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అదేవిధంగా సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక పక్క రాజకీయాలు ఎంత ప్రాముఖ్యత చోటు చేసుకుంటుందో సినిమాల ప్రభావం కూడా అంతే ప్రాముఖ్యత చోటు చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఒక పార్టీ సినిమాను పట్టుకుని ప్రధాన ఆయుధంగా ముందుకు వెళుతుంటే మరొక పార్టీ పీకేను పట్టుకుని వెళ్తుంది. అయితే ఒక పక్క పీకే, మరో పక్క వ్యూహం, ఇద్దరి మధ్య ఉన్న మరొక పీకే పరిస్థితి ఏంటి అర్థం అవ్వలేదా? ఇక టీడీపీ వైసీపీ మధ్యలో ఉన్న జనసేన ఎంతవరకు రాజకీయాల్లో ప్రస్తుతం జరగబోయే 2024 ఎన్నికల్లో ప్రాబల్యం చూపించే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కళ్యాణ్ నిలువు గారు మనతో ఉన్నారు. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే. ఏంటి కళ్యాణ్ గారు, అడగచ్చా అడగకూడదా? నిన్న చెల్లి ఉంటుందండి. సో రాజకీయానికి సంబంధించి అంటే ఫ్యాన్స్ తరపు నుంచి కూడా ఒక మంచి క్యూరియాసిటీ, ఒక డౌట్ ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అండి. మీరండి. నాకు అది ఆర్థిక స్తోమత, ఆ రకమైన రాజకీయ సౌలభ్యత రెండు లేవని గతంలో కూడా చెప్పడం జరిగిందండి. అంటే చాలా రీసెంట్గా ఒక వీడియోలో రాజకీయాలకు నాకు సంబంధం లేదు, రాజకీయాలు వదిలేసి సంబంధం లేదు కదా, మాట్లాడడం తగ్గిస్తానని చెప్పినానండి రాజకీయాల గురించి. అప్పుడు జరిగినటువంటి ఒక ఉదంతంలో టీడీపీకి సంబంధించిన కొంతమంది అధికార ప్రతినిధుల వ్యాఖ్యలు నన్ను కొంచెం పార్టీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పార్టీ ప్రతిస్పందన నాకు కొంచెం నచ్చకపోవడంతో అభిప్రాయ భేదాలతో కొంచెం దూరంగా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక పక్క వైసీపీ వ్యూహం సినిమా తీసింది, ఆర్జీవి. ఆ వ్యూహం సినిమాతో ముందుకు వెళ్ళబోతుంది. మరోపక్క టీడీపీకి సంబంధించి చాలా కీలకంగా గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన ఒక ఇంపార్టెన్స్ ఏంటి? జనసేన ఇంపార్టెన్స్ ఉన్నదండి ఇప్పుడు. ఎందుకంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో సుమారు 3 నుంచి 4 దశాబ్దాలు ఉన్న వ్యక్తులు సైతం గుజరాత్కి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజిస్ట్ వచ్చి గెలుపుకి బాట వేయాలి అనుకుంటేనో, లేకపోతే సుదీర్ఘకాలం 3-4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చి అనూహ్యంగా 151 సీట్లు ఇదే ప్రశాంత్ కిషోర్ సాయంతో సాధించినటువంటి జగన్మోహన్ అనేటువంటి వ్యక్తి ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ని సాయం కోరితేనో, అంటే రాష్ట్ర రాజకీయాలు ఎక్కడ ఆగిపోయినాయి అంటే ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ దగ్గర ఎక్కడో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక స్ట్రాటజిస్ట్ కాళ్ళ దగ్గర ఆగిపోయినాయి అనమాట. అంటే ఈ పార్టీలు ప్రజల్లోకి వెళ్తలేదా, నిజమైన ప్రజల ఆకాంక్షలను గమనించలేదా, లేదా వీళ్ళు నీటి బుడగలాగా వీళ్ళ వల్ల ఆశల వలయంలో ప్రజలను ఇరికించడం వల్ల నిజాలు తెలుసుకున్న తర్వాత ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టడం ఎలాగనేటువంటి స్ట్రాటజీలు తెలియట్లేదా? తెలియదు. కానీ ఇంత అవమానకరమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి యొక్క ప్రాబల్యం కానీ, ఆయన ప్రాశస్త్యం కానీ, ఆయన యొక్క ప్రెజెన్స్ కానీ యువతరానికి ఎన్ని సీట్లు వచ్చినా కూడా అవకాశం కల్పించడానికి మూడో ప్రత్యామ్నాయ పార్టీ, మరిన్ని ప్రత్యామ్నాయ పార్టీలు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలి. నేను ఎప్పుడు చెప్తాను, రాజకీయాల్లో సమతుల్యత, సమర్థత చాలా అవసరం. సో అందుకని ఖచ్చితంగా అవి ప్రజలు కూడా గమనించుకోవాలి. ఎవరో ప్రశాంత్ కిషోర్ వచ్చి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త స్ట్రాటజీలతో మనతో ఓట్లు వేపిస్తున్నాడు అంటే ఆర్ వి దాట్ వీక్? అలాగే రామ్ గోపాల్ వరం వచ్చి సినిమా తీసి మన మనసుల మీద ప్రభావం చూపెడుతున్నాడు అంటే ఆర్ వి దాట్ వీక్? నిజంగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు కూడా సినిమాలతో ప్రభావం అయిపోయో, లేకపోతే సోషల్ మీడియా కేంద్రంగా పీకే లాంటి వాళ్ళ యొక్క స్ట్రాటజీలకు ప్రభావం అయిపోతే మన ఇండివిజువల్ డ్యూ డిలిజెన్స్ ఏది? మన అమ్మ నాన్నో, అక్క చెల్లో, మనం బతుకుతున్న సమాజమో, మనం బతుకుతున్న వీధిలోనో ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి జరగలేదు అనేటువంటిది మనకు ఒక నోట్ ఉండదా? మన ఊరు ఎలా మారింది, ఎలా మారాలనుకున్నది, ఏం చెప్పారు, ఏం చేయలేదు రాజకీయ నాయకులు మనకు తెలియదా? రాజకీయ నాయకులు పథకాలను పరిశీలించేటువంటి శక్తి కూడా 2023-24 నాటికి కూడా ఇంకా మన యువతరానికి రాలేదనుకోవాలా? సో ఇవన్నీ కూడా ఆలోచించదగ్గ విషయాలండి. ఇలాంటి కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారు మరింత విస్తృతంగా యువతను ఆకట్టుకునేటువంటి విధంగా రాజకీయాలు చేస్తారని నా బలమైన నమ్మకం. రైట్. అయితే పొత్తుకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి చాలా కీలకమైన అంటే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రోజు రోజుకి. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా నన్ను అవకాశం ఇవ్వండి, మరొకసారి ముఖ్యమంత్రిగా నన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి జన సైనికులు అందరూ కష్టపడాలని చెప్తారు. మరోపక్క ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన నారా లోకేష్ గారు చంద్రబాబు ముఖ్యమంత్రి ఆల్రెడీ ఫిక్స్ అంటారు. అసలు జనసేన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం నిజాలు మాట్లాడుకుంటే 150-175 స్థానాల్లో అభ్యర్థుల్ని పట్టగలిగేటువంటి రాజకీయ పార్టీ కొంత ఆకర్షణ విషయంలో ఒక 5-10% ఓట్లు అనేటువంటి పులింగ్ చేయడం కోసం ఒక పార్టీతో పొత్తుకెళ్తే, మనం 2008 సార్వత్రిక ఎన్నికలు గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 స్థానాల పైచీలు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ హరీష్ రావునో, కేసీఆర్నో, కేటీఆర్నో నాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాల. పొత్తులో భాగంగా అప్పుడు కూడా చంద్రబాబు అనేటువంటి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేసినాయి.
మేజర్ పార్టీ అలాగే సస్టైనబిలిటీతో ఒక 10 సంవత్సరాల కాలంగా పుట్టినటువంటి నూతనమైనటువంటి పార్టీ పొత్తులోకి వెళ్తున్నప్పుడు సర్వసాధారణంగా మేజర్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషను, ఓట్ పర్సంటేజు, ఓట్ చేల్చగలిగేటువంటి కెపాసిటీ, ఫినాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటే? అది ఇంప్రాక్టికల్ అండి. మన ఆకాంక్షలు ఎన్నైనా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడం మన ఆకాంక్షలు ఉండొచ్చు. అవసరమైతే మనం ఒక 40 స్థానాల పైచీలకు తీసుకుని 35 స్థానాల దాకా గెలిచి ఇదో ఇన్ని సీట్లు మీకు కాంట్రిబ్యూట్ చేసాం కాబట్టి మనం కర్ణాటక మోడల్లో మాదిరి 2.5 years అనేటువంటిది అడగచ్చు. అది పోస్ట్ ఎలక్షన్ సినారియోలో డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. అసలు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ and Nara Lokesh is a recent budding politician who churned himself into a new altogether power, and Pawan Kalyan Garu is a well-established orator and an in-depth అవగాహన ఉన్నది, గ్రేట్ ప్యాషనేట్ పొలిటీషియన్ ఆయన. ఇప్పుడు ఇలా ముగ్గురులో ఖచ్చితంగా ముందు కాడి ఎవరు పట్టుకోవాలంటే ఏం చెప్తామని చెప్పండి. సో 100% దట్ హ్యావ్ టు బి డన్ బై దిస్ చంద్రబాబు నాయుడు గారు ఇట్ సెల్ఫ్. మా గత ప్రభుత్వం సంబంధించినటువంటి తప్పిదాలని పాడిగట్టి పంపించేస్తున్నారు అనుకోండి, అది ఫస్ట్ మోయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత సీట్లు పంపకంలో భాగంగా ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి సీట్ల ఆధారితంగా అడుగుతారా? పార్టీని ఎంపవర్ చేసుకోవడానికి నూతన నాయకత్వాన్ని ఆ ప్రభుత్వంలో భాగం చేస్తారా? ఆయన పార్టీ అధ్యక్షులుగా ఉండి ఏం మానిటర్ చేస్తారు? డిప్యూటీ సీఎం తీసుకుంటారా, లేదా డిప్యూటీ సీఎం ఆయన పార్టీలో ఎవరికైనా ఆఫర్ చేపిస్తారా? ఏదైనా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు 4 డిమాండ్ చేస్తారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పరిధిలో ఉన్న తప్ప లోకేష్ గారు ఖచ్చితంగా ఆయన పార్టీ యువ నాయకులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి యువకుల్ని ఉత్సాహపరచడం కోసం ఆయన ఆ మాటలు చెప్పాల్సిందే. ఆయన పొజిషన్లో మీరున్న అదే చెప్తాను, నేను అదే చెప్తాను కదా, తప్పే ఉంది అందులో. కానీ ఆ ప్రభావం ఉందా? కానీ యువగాలం ఎండింగ్ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను గుర్తు చేస్తూ దానికంటే గొప్పగా అద్భుతంగా యువగాలం పాదయాత్ర జరిగిందని చెప్పారు. ఆ ప్రభావం అంతా యువగాలంలో చూపించింది అనుకోవచ్చా? నేను ఇప్పుడు టీడీపీ పార్టీతో అసోసియేట్ పని చేయలేదండి, కాబట్టి నేను పొత్తు వరకు నేను మాట్లాడగలుగుతాను. కానీ యువగాలం సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటిది నేను కమెంట్ చేయడం అది ధర్మం కాదు. నేను దాన్ని ఎండోర్స్ చేయను, నేను దాన్ని క్రిటిసైజ్ చేయను. నో కమెంట్స్. పొత్తుకు సంబంధించి సమాన గౌరవం లభిస్తుందా? లోకేష్ కామెంట్స్ తర్వాత మీ పార్టీలో ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మీడియా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అది ఇంకా నా దృష్టికి రాలేదు అని చెప్పి మాట దాటివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుంది అనుకోవచ్చు? నాదెండ్ల మనోహర్ గారి గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానించదలుచుకోలేదండి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు కొంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అభ్యంతరకరంగా ఉన్నాయని నేను వినటం జరిగింది. ఏదైతే యువకాలం వేదికగా కూడా నారా లోకేష్ గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు బలపరిచారని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు అని, అంటే కొంచెం ఆయన తెలుగు ఒరేషన్లో సమ్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటూ ఉంటుంది. న్యాచురల్ తెలుగులాగా అది ఉండదు కాబట్టి ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం పాజిటివ్గా ఉండొచ్చు కాక ఆ రోజు కూడా ఆయన చెప్దాం అనుకున్నది నేను చూసిన కాడి పూర్తి ప్రోగ్రాంలో ఆ సభకు ముందు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వస్తా అన్నారు, తర్వాత ఎందుకు రానన్నారు అనేటువంటిది చెప్పడం ఆయన ఉద్దేశం. నా లొకేషన్ ఇండివిజువల్ నాయకుళ్ళు ఎస్టాబ్లిష్ అవునా ఉండి నేను వెళ్తాం వల్ల అక్కడ మాస్కప్ అయిపోతుంది కదా నా అభిమానులు, నా కార్యకర్తల సందోహంలో. సో నారా లోకేష్ కష్టపడి చేసుకున్నటువంటి దానిలో ముగింపు సభలో నేను వెళ్ళడం ఎంతవరకు సమంజసం, మన అతని నాయకత్వాన్ని పెంచాలి. దిస్ ఈజ్ వాట్ హీ వాంట్ టు సే. దాని ఆయన ముందు వెనక ముందు చెప్పడం వల్ల కొంత కన్ఫ్యూజన్ ప్రివేల్ అయింది, కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వచ్చింది. లోకేష్ గారి వ్యాఖ్యలు నిజంగానే చూసుండకపోవచ్చు, ఆయన చాలా బిజీగా ఉంటారు, పార్టీలో ఆల్ ఇన్ వన్ ఆయనే కాబట్టి బహుశా ఆయనకి నిజంగానే అవకాశం కుదరక ఆయన చూసుండకపోవచ్చు అని అనుకుంటాను. దాన్ని మనం తప్పుగా తీసుకోక్కర్లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్లో 8 సీట్లు పోటీ చేశారు బీజేపీతో పొత్తు పెట్టుకుని. 8 సీట్లలో 7 సీట్లకు సంబంధించి మాట్లాడక్కర్లేదు, కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి. ఈ ప్రభావంతో ఏపీలో మళ్ళీ పొత్తులో పోటీ చేస్తే జనసేనకి ఇండివిజువల్గా వచ్చి ఓట్లు కనీసం ఏదైతే ఇప్పుడు పొత్తులో 20-30 సీట్లు అంటున్నారో కనీసం 20 సీట్లనే నెగ్గే అవకాశం ఉందా? అంటే ఇది ఎలా అడుగుతున్నారంటే, మీరు మ్యాథ్స్ పేపర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంగ్లీషు, సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ మిగతా పేపర్లన్నీ కూడా పాస్ అయ్యే అవకాశం ఉందని అడుగుతున్నారండి. ఏ పేపర్కి ఆ పేపరే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. నేషనల్ పార్టీలు చాలా పార్టీలు కొన్ని ప్రాంతాల్లో బోనీ కూడా కొట్టవు, అంత మాత్రం చేత ఇంకో చోట గెలవకుండా ఉండవు. కాంగ్రెస్ ఎక్కడ కేంద్రంలో లేదు, అలాగే తెలంగాణలో రాదు అని చెప్పలేం కదండి. మొన్న అలాగే బెంగళూరులో, కర్ణాటకలో కూడా ప్రాబల్యం చూపించింది. కాబట్టి ఇవి పార్టీల పరంగా పోటీ అనేటువంటిది అనివార్యం. డెమోక్రటిక్ సిస్టంలో ఎన్నికల వ్యవస్థలో పోటీ చేయడం అనేటువంటిది బర్రెలెక్కకైనా అంతే, లేకపోతే ఇంకొక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి సంబంధించిన అభ్యర్థులకైనా అంతే. అసలు ఏమీ తట్టా బుట్టా సర్దేసుకుని ఇక్కడ పోటీ చేయలేకుండా ప్రధాన పార్టీలను చెప్పుకున్న వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి అంతే.
పోటీ అనేటువంటిది అనివార్యం. పోటీలో ఎన్ని ఓట్లు వచ్చినా అది రివ్యూ చేసుకుని మరింత బలోపేతంగా అక్కడ పనిచేసుకోవడానికి అదొక రెఫరెండం కింద తీసుకోవాలి తప్ప ఏదో క్రిటిక్స్ చేసినటువంటి విమర్శల ఆధారితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తెలంగాణలో జనసేన పోటీ అనేటువంటిది ప్రభావం చూపుతుందని నేనైతే అనుకోవట్లేదండి. 2014లో జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఏవైతే ఉన్న విధానాలు సిద్ధాంతాలు ఉన్నాయో కాలక్రమేణా 10 ఏళ్ల కాలం గడుస్తులోకి అవన్నీ మర్చిపోయారా? మర్చిపోతే పార్టీని జనం మర్చిపోతారు కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రాబల్యం గుర్తున్నాయా 2014లో? అయ్యో ఖచ్చితంగా అండి. 2014లో జనసేన పార్టీ పెట్టుకున్నటువంటి 7 ముఖ్యమైన లక్ష్యాలతో పాటు రాజకీయపరమైనటువంటి జవాబుదారీతనం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయత్నం అయితేనే, కులాలను కలిపే ఆలోచన అయితేనే, పర్యావరణ సంరక్షణ కోసం ఆయన రూపొందించినటువంటి కార్యక్రమాలు అయితేనే, ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం కార్యకర్తల్ని ఆయన రూపుదిద్దినటువంటి విధానం అయితేనే, ఎక్కడ ఎప్పుడు ఏ విధంగానూ నేను పార్టీలో అఫీషియల్గా కొద్దికాలమే పనిచేసిన పార్టీ అభిమానిగా, పార్టీ మద్దతుదారుడిగా చేసిన 9.5 సంవత్సరాల ప్రయాణంలో పార్టీ నానాటికి పెరుగుతూనే వచ్చింది. రాజకీయ వ్యూహాలు మార్చుకుంటూనే వచ్చింది. రాజకీయ ఆకాంక్షలే కాకుండా రాష్ట్ర అవసరాలను మాత్రం ఎప్పుడూ బాధ్యతాయుతంగా దృష్టిలో పెట్టుకుంటూనే ఉంది. ఇది ఎవరు కాదనలేరుగా. 2014లో పార్టీ పెట్టినా పోటీ చేయకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం కాదా ఆ రోజు పార్టీ నిలబడ్డది. ఈ రోజు సైతం పోటీ చేసి ఓట్లు చీల్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అవకాశం కల్పించడం కాదు కావాల్సింది, చేంజ్ ఆఫ్ గవర్నెన్స్తో స్టెబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ అనేటువంటి తీసుకురావాలన్నటువంటి ఆలోచన కూడా మనకు వ్యక్తిగతంగా మింగుడు పడ్డా పడకపోయినా, మళ్ళీ ఎందుకు మింగుడు పడ్డా పడకపోవడం, అభిమానులుగా మనసులో కోరుకుంటుంది. ఎస్ మా బాస్ సీఎం అవ్వాలని కోరుకుంటుంది, అభిమానులు అందరికీ ఉంటుంది, మాకు ఉంటుంది. కానీ రియలిస్టిక్ పాసిబిలిటీస్ ఏంటనేటువంటిది గేజ్ చేసుకున్నప్పుడు కొంత దిగమింగుకోవాల్సి వస్తుంది. కొంత బాధగా ఉన్నా కూడా వాటన్నింటి తట్టుకుని నిలబడాల్సి వస్తుంది. రాజకీయపరమైనటువంటి ఆకాంక్షల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్న నాయకుడి యొక్క ఆలోచనలతో ప్రయాణం చేయడం అనేటువంటిది అదృష్టంగా భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా కొన్ని త్యాగాలు అవసరం ఉంటాయి రాజకీయాలు. మీకు వ్యక్తిగతంగా టీడీపీ అంటే ఒక అభిప్రాయం ఉంది మొదటి నుంచి కూడా. అవును. ఇప్పుడు పొత్తులో భాగంగా మీకే ఈ పొత్తులోనే ఒక సీటు కేటాయిస్తే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పనిచేస్తారా? నేను మీకు అదే చెప్తాను. నాకు ఎప్పుడు అట్లాంటి ఒక పొలిటికల్ క్వశ్చన్ లేదు. నాకు సీట్ వస్తుంది అనేటువంటిది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. అది అసలు అసందర్భమైనటువంటి ప్రశ్న. వస్తే అసలు అలాంటి ప్రొవిజనే లేదు అన్నప్పుడు మీరు చెప్పేది ఉలక వచ్చి భూమిని ఢీ కొడితే అంటే అది సినిమాల్లో బాగుంటుందండి. రియలిస్టిక్గా ఉలక వచ్చి కొట్టిన తర్వాత మనం మాట్లాడుకోండి, మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను. అలాగే పోటీ చేసే అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చర్చలు ఉండవు కదా, పోటీ మీద చర్చ ఉంటుంది. ఎక్కడ పోటీ చేస్తున్నాం, ప్రత్యర్థి ఎవరు, రాజకీయ వ్యూహం ఏంటి, ఎలా ఢీ కొడుతున్నాం, ఎలా నిలబడుతున్నాం, ఎలా ప్రజల్లోకి వెళ్తున్నాం, ఎంత విస్తృతంగా తీసుకెళ్తున్నాం, ఎంత డబ్బులు సమీకరించుకోగలిగాం, ఇవన్నీ అప్పుడు కొత్త చర్చ వచ్చేస్తుంది కదా. ఉలకొచ్చి భూమిని ఢీ కొట్టిన తర్వాత చర్చే మారిపోతుంది కదా అన్నాను నేను. సో అలాంటిదన్నా వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే అవసరం ఉంటుంది దాంట్లో. ఒక విషయం అయితే మిమ్మల్ని అడగాలి కళ్యాణ్ గారు. నేను చూశాను కొంతమంది వ్యక్తులు డిస్కషన్ చేసినప్పుడు ఇప్పటి నుంచో నడుస్తుంది, యువతికి చాలా గౌరవం ఇవ్వాలి, చాలా ప్రాధాన్యత ఇవ్వాలని మీ అధినేత కానీ పార్టీలో కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడే మాట. కానీ అదే యువత ఎదిగి ఓ 10 ఏళ్ల పాటు కష్టపడి జనసేనలో తిరిగి కొంతమంది యువత పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర కూర్చున్న ఎంట్రీ లేని పరిస్థితి ఉంది. ఎందుకు ఆ సిచ్యువేషన్? 151 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కలిశారంటే ఎవరైనా యాంకర్లు అడుగుతారు? భీమవరం గన్ శ్రీనివాస్కి 2 సార్లు కలిశారు. జైంట్ కిల్లర్ నాకు తెలిసి 2వ 3వ సార్లు ఫోటోలు బయటకు వచ్చుంటాయి. ఆ మాత్రం అపాయింట్మెంట్కి కూడా నోచుకున్నటువంటి ఎమ్మెల్యేలు 100కు పైచీలుకుంటారు. ప్రముఖ పార్టీలు గెలిచిన పార్టీల్లో అదొక సర్వసాధారణమైన సాంప్రదాయం. అదే గెలుపు కోసం పరిగెడుతున్నటువంటి పార్టీలో అదొక అభూత కల్పన, అదొక ప్రళయం, అదొక విధ్వంసం. అది మనం చూసే పెర్సెప్షన్ బట్టి ఉంటుంది. ఖచ్చితంగా యువతకు అవకాశం కల్పించాలంటే యువతలో మళ్ళీ బాధ్యతాయుతమైన లక్షణాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, అభిమాన సందోహం ఎంతమంది ఉంటారు, కార్యకర్తలై పనిచేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళ సమర్థతలు రీత్యా వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ అనేటువంటిది పబ్లిక్ ఫోరంలో ఎంత చెప్తున్నా వాళ్ళకి ఎంత అర్థమవుతుంది, ఇలాంటివి ఎన్నో దాన్ని మ్యాచప్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలవాలా, నాగబాబు గారు అందరినీ కలవాలా అంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అలా కలవాలా అన్న ప్రయాణంతో ఇతర పార్టీలో కార్యకర్తలు ఇల్లుంటే ఈ పార్టీకి అసలు జనసేన పార్టీ వదిలేసిన కాసేపు పక్కన పెట్టండి. టీడీపీ పార్టీలో విస్తృతంగా నాకు తెలిసి 2 దశాబ్దాల కాలంగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు నాకు చాలామంది తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒకసారి కలిసి మీరు నమ్ముతున్నాం. మనం మా భీమవరం కేంద్రంగా నేను చూశాను, తడపగూడెం చూశాను, నరసాపురం చూశాను. రాజకీయాలు మేము కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇతర పార్టీ రాజకీయ నాయకులతో కూడా మాకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి అది అంత క్యాజువల్గా జరిగే ప్రాసెస్ కానీ పక్క పార్టీలో కూడా ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి గారు బంతి భోజనాలు కూర్చున్నట్టు అందరితో కూర్చుని హాయ్ హాయ్ అని కార్యకర్తలు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫోన్ చేసి ఎరా అబ్బాయి ఏం తాగుతున్నావు, ఏంటి సోడా కలుపుకున్నావు అడుగుతారు. అలాగే ఉండవు కదండి. అది ప్రతి పార్టీలో ఉండేదే. అది కొంచెం
ఎంఫసైజ్ చేసి ఎక్కువ చూపెడతా ఉంటారు. జనసేన వరకు వచ్చేసరికి వేరే స్కేర్ సిటీ ఆఫ్ లీడర్షిప్ ఉన్నది, లేకపోతే లీడర్ అనేటువంటి వ్యక్తి చాలా సీక్రెట్గా మనుషులను కలుపుతాడు అనేటువంటిది అది కొంత ప్రొజెక్షన్ తప్ప వాస్తవం కాదు. మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆర్జీవి వ్యూహం సినిమాలో ఇదిగోండి ఈ పోస్టర్ ఏదైతే ఉందో, అంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత, ఇంకొక పార్టీకి అధినేత, వీళ్ళందరినీ ఒక యానిమల్స్ కి ఫేసెస్ పెట్టి చేయడం లీగల్ గా దానికి సంబంధించి ఫైట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా డిఫమేషన్ అనేటువంటిది ఆ పోస్టర్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఆర్జీవి కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ డిఫమేషన్ కేస్. ప్రముఖ నాయకుల, సామాన్యుల అని కాదు, పశువులకి అలా మార్ఫ్ చేసినటువంటి తలకాయలు పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా అబ్జెక్షనబుల్, అబ్సీన్ చర్యే. అది రామ్ గోపాల్ వర్మ చేసినా, లేకపోతే రేపొద్దున ఏదైనా ప్రముఖమైనటువంటి డైరెక్టర్ జనసేన టీడీపీ మద్దతు కింద జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కూడా అలా కుక్కలకి తలకాయలు మార్చిపెట్టినా రెండూ తప్పే. అలాంటి అబ్సీన్ యాక్టివిటీ, ప్రొవొకేషన్, ఇన్స్టిగేషన్ విచ్ డిస్టర్బ్స్ ద లా అండ్ ఆర్డర్ అండ్ పీస్ఫుల్ ట్రాంక్విలిటీ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు ట్రయల్ చేయబడతారు. రామ్ గోపాలవరం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసిన ఆ పోస్టర్ నుంచి అతను ఏదో గొప్ప అనుకున్నా కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ లీగల్ సెల్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు తగిన సమయంలో చాలా సీరియస్ చర్యలకి వాళ్ళు ముందరకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అవసరమైతే సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్ళి ఈ పోస్టర్ వివాదంలో రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా చిక్కులుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్. నాకున్నటువంటి కొద్దిపాటి న్యాయపరంగా నేను ఒక లాయర్గా చేస్తున్నటువంటి నా ప్రాక్టీస్లో ఆ పోస్టర్ చుట్టూ మాత్రం రామ్ గోపాల్ వర్మకి ఉచ్చు బిగుసుకుంటుంది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. ఈ సినిమా రాజకీయంగా ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ఓట్లకు సంబంధించి కానీ చాలా ఎస్టాబ్లిష్ చేసి చాలా జాగ్రత్తగా కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సినిమా తీశారనేది ఒక ఊహాగానం వినబడుతుంది. ఇది ఓట్ షేరింగ్లో ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళ క్యాడర్ చేజారిపోకుండా ఇట్లాంటి సినిమాలు కొంత మేరకు వాళ్ళకి ఉపయోగపడచ్చు, కానీ కొత్త క్యాడర్ని ఆలోచింప చేయడానికి ఒక 3 గంటల సినిమా ఉపయోగపడుతుంది అంటే నేను నమ్మను సార్. చిన్నప్పటి నుంచి అంటున్న రామాయణం తర్వాత ఎంతమంది రాముల లక్షణాలు మనం అందరం సంతరించేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ఎంటనటువంటి మహాభారతం తర్వాత, చిన్నప్పటి నుంచి ఎంతనటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాల తర్వాత ఎంతమంది మనం దాన్ని అవగతం చేసేసుకున్నాం. సినిమా అనేటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం. అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చినటువంటి వాళ్ళకు, నారా లోకేష్ నచ్చినటువంటి వాళ్ళకు, చంద్రబాబు నాయుడు గారు నచ్చినటువంటి వాళ్ళకు అది హాయిగా ఉంటుంది, అది ఊరటనిస్తుంది. అదే రే భలే ఉందిరా, అరే రే మనం అనుకున్నట్టుగానే మనం ఫీల్ అయినట్టుగానే భలే చూపించాడు రామ్ గోపాల్ వర్మ, ఎంఐ సీన్ భలే ఉందిరా అని చెప్పి ఆ మనలో ఉన్న ఆ పైశాచికత్వం, ఆ ధోరణి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అలాంటి సినిమా తీసినా జగన్మోహన్ రెడ్డి నచ్చినటువంటి వ్యక్తులుగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, సినిమా చూస్తాం కదా, రే భలే తీసాడు సినిమా అనుకుంటాం కదా. కొంత విచక్షణ ఉన్న వాళ్ళు ఏమనుకుంటాం, యాత్ర సినిమా ఉంది, అరే దాంట్లో కొంత మేరకు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని ప్రొజెక్ట్ చేశారా, ఈ సీన్ బాగుంది కదా, ఈ సీన్ భలే పెట్టారు కదా అనుకుంటూ. కొంతమందికి నచ్చదు. అంటే ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఓవరాల్గా జనరల్గా జనాల ప్రభావితం రామ్ గోపాల్ వర్మ సినిమాతో చేసేయగలుగుతారంటే అది ఫూలిష్నెస్ అండి. లక్ష్మీ ఎన్టీఆర్ చేయలేదు, వ్యూహం చేయలేదు, ఏది చేయలేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ దాట్. అంటే మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో పీకే వ్యూహం ఒకటి నడుస్తుంది. ఒక పక్క ప్రశాంత్ కిషోర్తో టీడీపీ జనసేన సమృద్ధింపులు జరుగుతుంటే, మరోపక్క వ్యూహం సినిమాతో వైసీపీ ముందుకెళ్తుంది. అయితే అసలు ఈ పీకే వ్యూహం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందన్నది కూడా వేచి చూడాలి. ఇదే వాళ్ళ స్పెషల్ టాక్ షో. కీప్ వాచింగ్. నమస్తే.